రంగారెడ్డి జిల్లా ముత్విన్లో మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్, సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేశారు. కడ్డల్ మండలం ముద్విన్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అన్ని పార్టీల గౌడ సంఘాల నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ తదితర అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ, వరంగల్ సామ్రాజ్యంలో కాకతీయులను మొఘల్ చక్రవర్తులు ఓడించి రాజ్యాధికారం చేపడితే అదే మొఘల్ చక్రవర్తులను సర్వాయి పాపన్న ఓడించి వరంగల్ కోటను వశపరుచుకున్న ధీరుడని అన్నారు. ఈయన రాజ్యంలో మొత్తం బహుజనులదే రాజ్యాధికారం, వాళ్ళే మంత్రులు, వాళ్ళదే అధికారం అని చెప్పి గొప్ప చరిత్ర చూసి ఆయన కళ్ళకు నీళ్ళు పెట్టుకొని ఆ చరిత్ర తీసుకొని హైదరాబాద్కి వచ్చింది. అప్పుడు నేను అల్వాల్లో కమిషనర్ 2002లో ఆయన తెచ్చిన ఫోటోను ఫస్ట్ పుస్తకాన్ని తయారు చేసినాం. కొంపల్లి వెంకటని యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక బుక్ రాసింది. అక్కడి నుంచి ప్రారంభమైంది. అరే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఇంత పెద్ద వీరుని చరిత్ర కనుమరుగు చేసిండ్రు. ఎందుకంటే ఈయన చరిత్ర చదివి ఎంతమంది సర్వాయి పాపలు అవుతారో, ఎంతమంది వీరులు అవుతారో, కనుక బానిసల్లాగా ఇట్లే బతకాలని చెప్పి ఆ రోజు రాజులు రాజ్యాలు ఏలుకునేటువంటి వాళ్ళు చరిత్రను కనుమరుగు చేసినా మళ్ళీ చరిత్ర వచ్చింది. కనుక ఇలా మహనీయులు ఎవరే కావచ్చు, సుధారం ప్రతాప్ రెడ్డి కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా మన బతుకులు బాగు చేయడానికి ప్రాణాలు అర్పించేటువంటి వీరులు. బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మన రాతలు మార్చేటువంటి మహనీయులు. వీళ్ళని పోతూ వస్తుంటే మీ చరిత్ర తెలుసుకొని, అరే ఈయన